జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మావయ్య గారు, అమ్మవారి చీరలో అచ్చం అమ్మవారిలానే ఉన్నావమ్మా. ఆది ఎక్కడమ్మా? రెడీ అవుతున్నారు మావయ్య గారు. సరే, రెడీ అయిన తర్వాత నా దగ్గరికి రమ్మను. ఆశ్రమానికి ఇవ్వాల్సిన చెక్ ఇచ్చేస్తాను. అలాగే మావయ్య. ఏంటి అమ్మవారి చీర బదులు ఆ రంగున్న చీర కట్టుకున్నావా? ఏం చేస్తుంది పాపం, ఆ చీర కట్టుకోవడానికి పనికి రాకుండా పోయింది కదా. నానమ్మ, మీరు పొరపాటు పడుతున్నారు. నేను కట్టుకుంది సాక్షాత్తు ఆ అమ్మవారి దేవస్థానం నుంచి వచ్చిన ఆ చీరే. ఏంటి, అంత కష్టపడి నా కళ్ళు గప్పి కత్తిరించిన ఆ చీర నా ఒంటి మీదకి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే నువ్వు కష్టపడి కత్తిరించిన చీర ఈ చీర కాదు, వేరే చీర. వేరే చీర? అవును, ఈ చీర కావాలని నువ్వు ఆశపడ్డావు, కానీ అది కుదరలేదు. ఎంతైనా నా చెల్లిని నువ్వు బాధపడ్డం చూడలేక ఈ కలర్ ఉన్న కొత్త చీర నీకిద్దామని నీకు తెప్పించా. ఆ విషయం తెలియక కొత్త చీరే కాబట్టి ఇది అమ్మవారి చీరే అనుకుని నువ్వు కట్ చేసేసావు. ఇందులో ఏదై ఉంటుంది? ఇదే కొత్తగా ఉంది, కలర్ఫుల్గా కూడా ఉంది. ఇదే అయి ఉంటుంది. ఏంటో, నువ్వు కోరుకున్నది నీకు దక్కలేదు, నీకు ఇద్దామని తెచ్చింది నీకు దక్కలేదు. బ్యాక్లాక్ అంటే ఇదే కదా? నేను ఫూల్ అయ్యానని ఆనందపడుతున్నావు కదా? డాన్స్ కాంపిటీషన్ నీకు పేరు తెచ్చిపెట్టింది. అది నీకు దగ్గరవడానికి నాంది కూడా పలికింది. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళే ఫంక్షన్ మీ ఇద్దరి మధ్య దూరం పెంచడానికి నాంది పలకబోతోంది. నువ్వు మారవంటే ఎన్నిసార్లు నాతో ఓడిపోతావు చెప్పు? అన్నిసార్లు నువ్వు ఓడిపోతూ ఉంటే నాకే షేమ్గా అనిపిస్తోంది. మరి నీకెలా అనిపిస్తుందో నాకేం తెలియడం లేదు. నా భర్తని నన్ను వేరు చేయడం అనేది జరగని పని, అందులో అనుమానమే అక్కర్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.